అమావాస్య రోజు పొరపాటున కూడా చేయకూడని పనులు. అమావాస్య రోజు తెలిసి కానీ తెలియక కానీ పొరపాటున కూడా కొన్ని పనులు చేయకూడదు అని మన శాస్త్రం చెబుతుంది. అవి ఏమిటో ఇప్పుడు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. అమావాస్య తిథి చాలా శక్తివంతమైనది. అమావాస్య రోజు కొన్ని పనులు చేయకపోవడమే మంచిది. అలా కాదని చేయడం వల్ల మిమ్మల్ని దరిద్రం వెంటాడుతుంది. అలానే ఇంట్లోకి ఆ దరిద్ర దేవత అడుగుపెట్టి ఇంట్లో ఉన్న లక్ష్మీదేవి బయటకు వెళ్ళిపోతుంది. అమావాస్య రోజు సూర్యోదయానికి ముందే నిద్ర లేవాలి. సూర్యోదయం అయ్యేంత వరకు నిద్రించడం వల్ల మీకు దరిద్రం పడుతుంది. ముఖ్యమైన పనులు, ప్రయాణాలు ఏమైనా ఉన్నా కూడా చేయకూడదు. వాటిని వాయిదా వేయడమే మంచిది. అలానే అమావాస్య రోజు గోళ్ళు కత్తిరించుకోవడం, జుట్టు కత్తిరించుకోవడం, గడ్డం షేవింగ్ చేయించుకోవడం అటువంటి పనులు ఏవి కూడా చేయకూడదు. ఇలా చేయడం వల్ల మీకు దరిద్రం పడుతుంది. అలానే అమావాస్య తిథి ఉన్న రోజు పొరపాటును కూడా కొత్త బట్టల్ని కొనుక్కోవడం, కొత్త బట్టలు వేసుకోవడం, కొత్త పనులు ప్రారంభించడం, అలానే చెప్పులు కొనడం, చీపురు కొనడం అటువంటి ఏ పనులు కూడా చేయకూడదు. అమావాస్య రోజు పొరపాటును కూడా తలకి నూనె రాసుకోకూడదు. ఈ అమావాస్య తిథి ఉన్న రోజు మధ్యాహ్నం నిద్రించకూడదు. అమావాస్య రోజు చిన్నపిల్లల్ని సాయంత్రం సమయంలో బయట తిప్పకూడదు. ఈ అమావాస్య తిథి ఉన్న రోజు శుభకార్యాలు చేయకూడదు. ఈ అమావాస్య తిథి ఉన్న రోజు పితృదేవతను స్మరించుకోవడం వల్ల మీకు వాళ్ళ ఆశీర్వాదం లభిస్తుంది. ఈ అమావాస్య తిథి అంటే ఆ లక్ష్మీదేవికి ఎంతో ఇష్టం. అందుకని ఈరోజు ఇంట్లో పూజ చేయడం వల్ల ఆ లక్ష్మీదేవి అనుగ్రహం మీకు సులభంగా లభిస్తుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. అలానే ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.